డబ్బు చేతిలో ఎంతున్నా సరే ఆశ మాత్రం చావదు. ఉన్నోడికైనా లేనోడికైనా డబ్బు ఇంకా కావాలనిపిస్తుంది. డబ్బు లేని వారు సంపాదించుకునేందుకు ఆరాటపడుతుంటే ఉన్నవారు మాత్రం దాన్ని రెట్టింపు ఎలా చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించడం ఓ కళ, వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు రాజీ లేని పోరాటం చేస్తుంటారు. చేతిలో సరిపడా డబ్బు ఉంటే లైఫ్లో ఆ కిక్కే వేరు. ఈ రోజుల్లో ప్రతి పని కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది. అందుకే అంత డబ్బుకు ప్రియారిటీ ఇస్తున్నారు. డబ్బు ఎలా సంపాదించాలి, సంపాదించిన దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలి, ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు కూడా మీ డబ్బును వివిధ రూపాల్లో పెట్టుబడి పెట్టాలి, అలాగే లాభాలు అందుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు పోస్ట్ ఆఫీస్ నుంచి అదిరిపోయే స్కీమ్ అందుబాటులో ఉంది. మీరు ఒక్కసారి కడితే చాలు వడ్డీ రూపంలోనే లక్షల్లో ఆదాయం పొందొచ్చు. ఈ పథకమే పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు, గ్యారంటీ రిటర్న్స్ పొందొచ్చు. ఈ పథకంలో వడ్డీతోనే 5 లక్షలు అందుకోవాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్లో పెట్టుబడి పెడితే మీ డబ్బు రెట్టింపు అవుతుంది. వడ్డీ రూపంలో అధిక ఆదాయాన్ని పొందొచ్చు. టైమ్ డిపాజిట్ పథకంలో 1000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టొచ్చు. గరిష్టంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఈ పథకంలో ఏడాది, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు చొప్పున మెచ్యూరిటీ టైం పీరియడ్స్ ఉంటాయి. సింగిల్ అకౌంట్ తెరవచ్చు లేదా గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. మైనర్ పేరిట గార్డియన్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక 5 ఏళ్ళు డిపాజిట్ పై ఆదాయ పన్ను చట్టం 1961 సెక్షన్ 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. గరిష్టంగా ఆర్థిక సంవత్సరంలో 1.50 లక్షల పన్ను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్లో ఏడాది టైం డిపాజిట్ పై 6.9% వడ్డీ, 2 ఏళ్ల టైం డిపాజిట్లకు 7.0%, అలాగే 3 ఏళ్లకు 7.1%, 5 ఏళ్లకు 7.5% వడ్డీ రేట్లు అందుబాటులో ఉన్నాయి. 5 ఏళ్ళు టైం పీరియడ్కు 10 లక్షలు పెట్టుబడి పెడితే 7.5% వడ్డీ రేట్లతో వడ్డీ రూపంలో 4,49,948 రూపాయల ఆదాయం వస్తుంది. మెచ్యూరిటీ నాటికి చేతికి 14,49,948 అంటే మీకు పెట్టుబడిపై వచ్చే వడ్డీతోనే దాదాపు 5 లక్షలు చేతికి అందుతుంది. భద్రతతో కూడిన రాబడిని కోరుకునేవారు ఈ స్కీమ్లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు.